నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నామపత్రాల పరిశీలన పెండింగ్ లో పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ పచ్చని కోనసీమలో జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టారన్న పవన్ వైకాపాను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరిక జగన్ పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందన్న షర్మిల 5 సంక్రాంతులొచ్చినా జాబ్ క్యాలెండర్ రాలేదని విమర్శ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన అభ్యర్థులు లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరిన 400 కుటుంబాలు దేశవ్యాప్తంగా ముగిసిన రెండో విడత ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ వీవీప్యాట్ స్లిప్పులపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు 100% సరిపోల్చాలన్న అభ్యర్థన తిరస్కరణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సరైన వివరాలు లేనందున పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి పెండింగ్లో ఉంచారు. ఎలమంచలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కుమారుడి నామినేషన్ తిరస్కరణకు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 5,993 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు 580కి పైగా నామినేషన్లను ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు 280కి పైగా నామినేషన్లను తిరస్కరించారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 1,103 నామినేషన్లు దాఖలు కాగా 60కి పైగా నామినేషన్లు ఆమోదించారు. 18 నామినేషన్లు తిరస్కరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్వతంత్ర అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామపత్రాలు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నందిగామ తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యకు పోటీగా మరో మహిళను తీసుకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా వైకాపా నాయకులు నామినేషన్ వేయించారు. నామినేషన్ తిరస్కరణతో వైకాపా నాయకుల వ్యూహం బెడిసికొట్టినట్లయింది. కడప లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్ను తిరస్కరించారు. నామినేషన్ ప్రమాణపత్రం లేకపోవడంతో కలెక్టర్ తిరస్కరించారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ ని ఎన్నికల అధికారులు పెండింగ్లో ఉంచారు. అదీప్ రాజ్ అఫిడవిట్లో కేసులను ప్రస్తావించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అభ్యంతరం తెలిపారు. దీంతో కేసుల వివరాలు పొందుపరచలేదని అదీప్ రాజ్ నామినేషన్ ని పెండింగ్లో ఉంచిన అధికారులు ఈ నెల 29 లోపు వివరణ ఇవ్వాలని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ని నాటకీయ పరిణామాల మధ్య ఆమోదించారు. అఫిడవిట్లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని తెలుగుదేశం అభ్యంతరం తెలిపింది. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గన నామినేషన్ను కొద్దిసేపు పెండింగ్లో ఉంచారు. వివరాల పరిశీలన తర్వాత చివరికి బుగ్గన నామినేషన్ను ఆర్ఓ ఆమోదించారు. రిటర్నింగ్ అధికారి బుగ్గనకు అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం ఆరోపించింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్పై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. కోట్ల విలువైన ఆస్తులున్న నామినేషన్లో వాటిని చూపలేదని స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే పరిశీలన తర్వాత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ను ఆర్ఓ ఆమోదించారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలుగుదేశం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ ఆఫీసుగా వినియోగించారని, ఆ విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించలేదని తెదేపా నాయకుడు తులసి ఆరోపించారు. తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని నాని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిపారు. నాని మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు పురపాలక అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదుతో పాటు సమర్పించారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందున కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నామినేషన్ తిరస్కరించకుండా ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో నామినేషన్ పరిశీలన వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా వైకాపా నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులు తమను పంపించకుండా వైకాపా వాళ్లను ఎలా పంపుతారని ప్రశ్నించారు. దీంతో వైకాపా నేతలు రెచ్చిపోయి తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ప్రజలను సీఎం జగన్ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అందుకే 4.5 ఏళ్లుగా నిద్రపోయి ఎన్నికలొచ్చాయని ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన ప్రచారం సభలో షర్మిల మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు. మీ ఎమ్మెల్యే ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అడిగాను. అంటే 5 సంవత్సరాలు అయిందమ్మా ఎమ్మెల్యే అయ్యి. 5 సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంటు. కనీసం రోడ్లు వేయించుకోవడానికి కూడా కుదరలేదు తల్లి. ఏం లాభమమ్మా, ప్రజలకు పనికిరాని పార్టీ అధికారము, ఏం లాభము అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాటిచ్చారు, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని. 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, నవరత్నాల్లో ఒక అంశం జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని. అలాంటి నవరత్నాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు అంటే వీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఓట్లేసే యంత్రాలుగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి. ఆయన బటన్ నొక్కాడట, మిమ్మల్ని కూడా బటన్ నొక్కమని అడుగుతున్నాడు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరొచ్చారే, దేనికి సిద్ధమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడ పోయారు? రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా మల్కిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జగన్పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని మండిపడ్డారు. పండిన పంట ఈ రోజున వైసీపీ పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి, మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో, రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టర్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టర్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్ గా, డైరెక్టర్గా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని, తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ అగ్రో సంస్థకి అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ చైర్మన్ గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వచ్చి అతను మనకు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లు వేయమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం
కృష్ణయ్యపాలెంలో లోకేష్ పర్యటించారు. అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలను కృష్ణయ్యపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమ్మ ఓడిపోయిన మీ లోకేష్ గత 4 సంవత్సరాలు 11 నెలలుగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అంటే గత 10 సంవత్సరాలుగా ఆల రామకృష్ణారెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో 10% అన్న సొంత నిధులతో ఈ 2 కుటుంబాలు చేసేయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. గెలిచిన వాళ్ళే పనిచేయట్లేదు. ఓడిపోయిన మీ లోకేష్ 6 నిమిషాలు మీ గురించి ఆలోచించారు. ఒక రాజధాని కట్టలేనాడు 3 రాజధానులు కడతాడంట. అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకుని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు ఏం చేశారు తల్లి, మాదిగా సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. అమ్మా ఈ రోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టకు అమ్మలాసిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు. మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగళం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. చనిపోయిన వ్యక్తి పేరును సీఎం జగన్ తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని తెలుగుదేశం పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ ఆయనపై పోటీ చేస్తున్న నా అఫిడవిట్ చూసి ప్రజలు పేదవాడిని గెలిపించాలని కోరారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్ ఎలా తోసిపుచ్చుతారని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లోనే ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైనపోయిన సందర్భాలు అంతా మీరు మేము గమనించాం. అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళ నత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని వాళ్ళ లాయర్ దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది. ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అన్ని తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు మర్డర్ జరిగి ఆ కేసులో ఆ కేసు మీ మీదకి వస్తానే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకుని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పలుచోట్ల వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు. ఉర్వకొండలో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులు పశ్చిమలో సుజనా చౌదరి నగరంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరాయి. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో కలిసి కొలికిపూడి తనదైన శైలిలో మాస్ స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కాలువపల్లిలో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ జెండాలను పట్టుకుని జై జగన్ అంటూ పయ్యావుల ప్రచార వాహనం పక్కన నినాదాలు చేశారు.
వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మైనారిటీల కాలనీలో ప్రచారం నిర్వహించారు. ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. 28వ వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయచోటి కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండలంలోని మాధవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు చందకచర్లలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో చందకచర్ల కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పంచాయతీలోని 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కదిరి కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నల్లచెరువు మండలం కె పూలకుంటలో సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవి కదిరిలో ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు. పాణ్యం కూటమి అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలం ఉండుట్లలో వినూత్నంగా ఎడ్లబండి ఎక్కి ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడవలూరులో గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ నగరంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ 32, 33 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. రామకృష్ణ సతీమణి కృష్ణ తులసి మహిళలతో కలిసి అత్తిలిలో ప్రచారం చేశారు. కోనసీమ జిల్లా మండపేట కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు రాయవరం మండలం చెల్లూరులో ప్రచారం నిర్వహించారు. వేగుళ్ల ప్రచారానికి అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కూటమి తరపున అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాథూర్, ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కాట్రేనికోన మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గవరపాలెంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లా భీమిలిలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చేపలుప్పాడ, మంగమారిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఇండియా కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ గ్యారంటీల పత్రాలను పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరులో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్రాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం త్రిపురలో అత్యధికంగా 77.53% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 52.74% ఓటింగ్ నమోదైంది. అసోంలో 70.66% పోలింగ్ నమోదు కాగా బీహార్లో 53.03%, ఛత్తీస్గఢ్లో 72.13%, జమ్మూ కశ్మీర్లో 67.22% ఓటింగ్ నమోదైంది. కర్ణాటకలో 63.9%, కేరళలో 63.97%, మధ్యప్రదేశ్లో 54.83% పోలింగ్ నమోదైంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం,
వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. చిన్న చిన్న మార్పులతో విడివిడిగా తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు ఇచ్చారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పులో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని ఆదేశించింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని, అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని సూచించింది. ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారితీస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడమని, విశ్వాసం, పరస్పర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని, అనుమానాలతో ఈవీఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దని జస్టిస్ దత్తా సూచించారు. కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఎన్నికల సంఘానికి సూచించారు. ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అంతేకాని మళ్లీ బ్యాలెట్ పేపర్ పెట్టాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 బూత్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తున్నారు.